పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, నేటి సత్యదర్శనంలో ఉన్నత చైతన్యంతో అనుసంధానం, ఉన్నత చైతన్యంలోకి ప్రయాణం అనేటువంటి అద్భుతమైన టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. త్వరలో స్టార్ట్ కాబోయే వర్క్షాప్ గురించి తెలియజేయడానికి, ఈ ఉన్నత చైతన్యంలోకి ప్రయాణం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ టీం నుండి ఎన్నో అద్భుతమైన మెడిటేషన్ చేయిస్తూ కాంతితో అనుసంధానం అని పిఎంసిలో ఒక ధారావాహికలాగా ఎన్నో అద్భుతమైన మెడిటేషన్ వేస్ అండ్ వ్యూస్తో ప్రస్తుతం జీవన్ ముక్తి ద్వారా కూడా వారు కంటిన్యూ చేస్తున్నారు. సాధారణ డిటిపి వర్క్ నుండి దాన్ని స్పిరిచువల్ డిటిపి వర్కే కాదు, స్పిరిచువల్గా మన బుక్స్ అన్నిటికీ డిటిపి వర్కే కాదు ప్రింటింగ్ వర్క్ కూడా చూస్తున్నారు. వారే రామాచారి గారు. వారితో మాట్లాడి మనం ఈ ఉన్నత చైతన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ. అండ్ మీకు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మీ బర్త్డే సందర్భంగా ఉన్నత చైతన్యం గురించి చెప్పడానికి వచ్చారు మొత్తం మీద. రైట్ సార్. అసలు ఉన్నత చైతన్యం, సాధారణ చైతన్యం, చైతన్యాల్లో రకాలు ఉన్నాయా సార్? ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ, హైయర్ ఫ్రీక్వెన్సీ. తెలుగులో చెప్పుకుంటే తక్కువ స్థాయి చైతన్యం, ఉన్నత చైతన్యం. ఇప్పుడు సాధారణంగా మనిషిని గమనించామనుకోండి, కోపం, ఒత్తిడి, ద్వేషం, ప్రతీకారం, దుఃఖం, ఇవన్నీ కూడా తక్కువ స్థాయి చైతన్యాలు. రైట్. ఈ తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్న చైతన్యం ఒకటే కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. తక్కువ. ఓకే. మరి ఏదైతే ఆనందం, హ్యాపీనెస్ ఏదైతే ఉందో మరి అది ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీ అని చెప్పటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే కనుక భూ చైతన్యం కూడా మారిపోయింది. భూమి యొక్క చైతన్యం కూడా మారిపోయింది. 2012 డిసెంబర్ 21 నుంచి ఏం చెప్తున్నారంటే అసెన్షన్లోకి భూమి వచ్చేసింది. భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అసెన్షన్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. మనం ఎప్పుడో అప్పుడు బుక్ చదివితే కూడా అసెన్షన్ ఇదేంటి చదువుతా కూడా అర్థమయ్యేది కాదు స్టార్టింగ్లో. ఎస్ సార్, అసెన్షన్ అనే పదం ప్రతి ఒక్కరు సాధకులు వాడుతున్నారు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనబడుతుంది, వినిపిస్తుంది. అసలు అసెన్షన్ అంటే ఏంటి? అధిరోహించడం, అధిరోహణ. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని చెప్పి అంటారు కదా, అలా అధిరోహించడం. ఏం అధిరోహించడం? మన యొక్క దేహస్థితుల్ని అధిరోహించడం. ఓకే. ఈ ఆత్మ పరంగా మనం ఏం చెప్తాం, నేను ఆత్మనని చెప్తాము. ఈ ఆత్మ 7 శరీరాలని ధరించి వచ్చింది. దేహస్థితిలో ఉండే వ్యక్తులు ఉంటారు, ఆత్మస్థితిలో ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు. మరి ఆత్మస్థితిలో ఉండేటటువంటి వ్యక్తులు మనం గొప్ప ఋషులని, యోగులని, మహాత్ములని, ఎన్లైటెన్ మాస్టర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఉన్నత చైతన్యంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఎవరైతే దేహస్థితుల్లో ఉంటారో వాళ్ళని సాధారణమైన వాళ్ళుగా పిలవటం జరుగుతుంది. ఈ 2012 తర్వాత ఈ ఎర్త్ అంతకుముందు వరకు కూడా భూమి యొక్క చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడి యొక్క ప్రవర్తన కారణంగా. యాక్చువల్గా మనం అంతా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. ఒక పిల్లవాడు ఎలాగైతే స్కూల్కి వెళ్తాడో అలా ఈ భూమి మీదకి ఎన్నో లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాము. ఈ లెసన్స్ నేర్చుకునే క్రమంలో మనం ఏం చేసామంటే ఈ భూమిని నాశనం చేసేంతగా తయారు చేసాం. ఈ భూమిని కొలాప్స్ చేసేంతగా. ఇది ఎన్నో గతంలో 3 సార్లు జరిగింది. ఈ భూమిని నాశనం చేసే అంత స్థాయికి తీసుకెళ్ళడం అనేది. మొట్టమొదటిసారి మాల్తిక్ అనే గ్రహంలో ఈ మానవాళంతా అక్కడ ఉన్నారు. ఫస్ట్ మాల్తిక్, అంగారక గ్రహం, చుక్క గ్రహం మధ్యలో ఇది ఉండేది మాల్తిక్ గ్రహం అనేది. అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ లేరు, భూగోళం లేదు. అప్పుడు ఉంది కానీ ఇక్కడ లేదు. మానవాళి లేరు. అక్కడున్న మానవాళి చైతన్యపరంగా ఎంతో ఎదిగి ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకొని మరి అధికార దాహంతో, మరి పదవి కాంక్షతోటి, మరి విద్వేషాలు చెలరేగిపోయి ఒక అణుబాంబును తయారు చేసి ఆ గ్రహాన్ని పేల్చేశారు. మన యూట్యూబ్లో, గూగుల్లో కొట్టినా కూడా ఆ గ్రహ శకలాలు అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం గ్రహించవచ్చు. అప్పటి నుంచి ఇంకా శకలాలు తిరుగుతూ ఉన్నాయి. అంతే కదా సార్, ఎక్కడ పోతాయి? మనం ఎప్పుడో 40 ఏళ్ల కింద బైక్ కొని నడిపినప్పటి నుంచి కూడా పర్యావరణంలో ఉండిపోతుంది అనేది వింటున్నాం మనం.
అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ జీవులంతా అంతరించిపోయారు. అంతరించిపోయారు. వాళ్ళు ఎక్కడోసారి జన్మ తీసుకోవాలి కదా, మళ్ళా కర్మ సిద్ధాంతం ప్రకారం ఎక్కడ అని చూశారు, ఎక్కడ కూడా అవకాశం లేదు. వేరే వేరే గ్రహాల్లోకి వెళ్ళి అక్కడ జన్మలు తీసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ చైతన్య పరంగా అక్కడ జన్మ తీసుకోవడానికి అవకాశం లేదు. అంత ఫ్రీక్వెన్సీ లేదు. 10వ తరగతి పిల్లవాడు 10వ తరగతి క్లాస్కి వెళ్ళాలి. హయ్యర్ క్లాస్ 12, 13, 14 డిగ్రీ పిహెచ్డి స్థాయిలో ఉండేటటువంటి గ్రహాలు. ఓహో. మరి ఆ జీవులంతా కూడా ఎక్కడని చూస్తే ఈ భూగ్రహం కనిపించింది. ఈ సమాంతర స్థాయా, కొద్దిగా తక్కువ స్థాయా? ఆ సమాంతర స్థాయి. తక్కువ స్థాయి కూడా కాదు, మరి అట్లా అనుకోవడానికి లేదు. కాదు సార్, ఇది తను ఉన్న గ్రహాన్ని పీల్చేంత దారుణమైన స్థితికి ఎందుకు దిగజారిపోయాడు సార్ మానవుడు? ఆ నైతిక విలువలు పెంపొందించుకోకపోవడం ద్వారా స్వార్థం ఒకటి, అధికారం, పదవి, వ్యామోహం, ఇదే అధికార దాహం అంతే. ఇంకా ఎక్కడైనా సరే, వేరే గ్రహంలో అయినా ఈ గ్రహంలో అయినా సరే అధికార దాహం గురించి ఏదైనా చేయడానికి వెనకాడు మనిషి. తను బాగుపడకపోయినా పర్లేదు, ఇంకోటి బాగుపడడానికి లేదు, నాశనం చేయడానికైనా రెడీ. అదే అంటున్నా, నాకు మంచి జరగకపోయినా పర్లేదు, వేరే మంచి జరగడానికి నా 2 కన్నులు పోయినా పర్లేదు, ఇంకోటి ఒక్క కన్ను అయినా పోగొట్టాలి. అవును. అబ్బా, ఘోరమైన పరిస్థితి అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన పరిణామక్రమం. అవును, రైట్. భూగోళానికి వచ్చేసాం. ఆ తర్వాత భూమాతను అడిగారు, భూమాత ఓకే అన్నది. ఇక్కడ కూడా ఎన్నో నాగరికతలు, అట్లాంటిస్ నాగరికత మనం వినే ఉంటాం. ఆ నాగరికతలో కూడా ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. హైలీ ఎవాల్వ్డ్ నాగరికతలే ఉండే ఇంతకు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అణుబాంబుని తయారు చేశారు, అణుబాంబుని పేల్చారు, ఈ భూమిని కూడా నాశనం చేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి పర్యావరణాన్ని రేడియేషన్తో నింపేశారు భూమిని. మొత్తానికి జీరో అవతరించే రాలేదు, కానీ ఉన్న వాళ్ళు అంటే ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా మాత్రం రేడియేషన్తో నింపేశారు, పొల్యూషన్ అయిపోయి ఇక ఉక్కిరి బిక్కిరి ఆడతలేము మనం. అవును. ఓకే, డన్. ఆ తర్వాత మళ్ళా 3వసారి ఇంకొక నాగరికత తయారైంది. అట్లాంటి తర్వాత లెమూరియన్ నాగరికత. ఆ లెమూరియన్ నాగరికతలో కూడా ఎంతో టెక్నాలజీ పెరిగింది, మానవుడు ఎంతో అభివృద్ధి చెందాడు. మళ్ళా అధికార దాహంతో మళ్ళా అణుబాంబుని తయారు చేసి ఈ భూమిని మళ్ళా నాశనం చేశాడు 3వసారి. మొట్టమొదటిసారి మాల్దీ గ్రహాన్ని నాశనం చేస్తే 2 సార్లు ఈ భూమి మీద భూమిని నాశనం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా రేడియేషన్తో నిండిపోయిన తర్వాత కూడా మళ్ళా మానవాళి తయారయ్యి నాగరికత ఎంతో పెంపొంది ఈ సమయం ఏదైతే ఉందో 2012 డిసెంబర్ ఏదైతే ఉందో ఆ సమయంలో మళ్ళా 3వసారి ఈ భూమి నాశనం అవడానికి రెడీగా ఉన్నటువంటి సమయం అది. అలా తయారైపోయారు మానవాళి భూమి మీద. 3వసారి కూడా ఇంకా మరి ఇది అంతం. ఇంకా ఇంతవరకు ఏదో చిన్న జరిపారు. అవును, పొల్యూషన్ రేడియేషన్ వచ్చింది, కానీ ఈసారి మొత్తం కంప్లీట్ కొలాప్స్ దాకా వచ్చేసింది. అంటే భూమాతను మొత్తం చీకట్లో ఉంచేశారు, చీకటిమయం చేశారు. విద్వేషాలతోటి, గొడవలతోటి, బాంబులతోటి, అణుబాంబులతోటి, కుల మతాలతోటి, ఒకరినొకళ్ళు ప్రతీకారాలతోటి. దానివల్ల ఏమవుతుంది, భూమి యొక్క చైతన్యం అంతా కూడా పడిపోయింది, చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. ఆ తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు ఇది యాక్చువల్గా ఈ భూగ్రహము అన్ని విశ్వాలకి ఒక లైబ్రరీ లాగా, ఒక రాజధాని లాగా ఉండాల్సినటువంటి గ్రహం ఇది. అంతర్విశ్వాల విశ్లేషణ, వినిమయ, సమాచార ప్రసరణ కేంద్రంగా ఈ భూమి ఉంచాలనేది గురువుల యొక్క లక్ష్యం. అన్ని విశ్వాల్లో ఏ విశ్వానికి ఏ డౌట్ వచ్చినా సరే భూమి మీదకి వెళ్ళండి, అక్కడ ఆన్సర్ ఉంటుంది. ఒక రాజధాని లాంటిది అలా ఉండాల్సిన భూమి ఒకప్పుడు ఉండేది, అలా ఉండేది. కొన్ని అంటే ఒక నక్షత్రం లాగా ఉండేది ఈ భూమి. ఇప్పుడు గ్రహంగా అయింది కదా, ఒకప్పుడు నక్షత్రం లాగా వెలుగొందేది భూమి, నక్షత్ర లోకమే. అప్పుడు దీని పేరు తార, ఈ భూమి పేరు తార. ఇప్పుడు భూమి అని పిలుస్తున్నాం, కానీ అప్పుడు తార. మరి అట్లా ఉండాల్సినటువంటి ఈ భూమి యొక్క చైతన్యాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చాలా వ్యక్తుల వల్లనే జరిగింది. వ్యక్తుల వల్లనే, ఇంక ఏ జీవి కూడా నాశనం చేసే అంతగా ప్రవర్తించలేదు భూమి మీద. వేరే ఎవరి వల్ల, బయట వాళ్ళ కూడా వాళ్ళు కాదు, లోపలున్న మానవుల వల్లనే జరిగింది. ఇప్పుడు కోటాను వేరే గ్రహాలు కూడా అటాక్ చేయలే కదా. అవును, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీద, జీవిస్తూ ఉన్నాయి. ఏ జీవరాశి కూడా భూమిని నాశనం చేసే అంతగా జీవించలేదు, ఒక మనిషి తప్ప. ఆ ఉన్న తక్కువ లైఫ్ స్పాన్ లోనే ఇన్ని అనర్థాలు క్రియేట్ చేశారు. మరి ఏమైంది 2012
అయితే అంతకుముందు వరకు కూడా ఈ భూమి నాశనం అయిపోవడానికి రెడీగా ఉంది. బయట నుంచి ఆ ఉన్నత తలాల్లో ఉన్నటువంటి గురువులంతా కూడా ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఈసారి కూడా భూమి నాశనం అయిపోవడమే, ఇంక చేసేదేం లేదు అని చెప్పి ఆశ వదిలేసుకున్నారు. అయినా సరే కొంతమంది చివరి ప్రయత్నం ఎందుకు చేయకూడదు మనం? ఒక ప్రయత్నం చేయటం వల్ల నష్టమే లేదు కదా, ఎలాగో పోతుంది, ఓ ప్రయత్నం చేద్దాం మనం అని చెప్పేసి ఎంతోమంది గురువులు, మరి యోగులు, ఋషులు, హాస్టల్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా ఈ భూమి యొక్క చైతన్యం మారితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క చైతన్యం మారుతుంది అని చెప్పేసి ఈ భూమి యొక్క చైతన్యాన్ని మార్చాలని చెప్పేసి 1980లోనే శ్రీకారం చుట్టడం జరిగింది. 1980 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ప్రోగ్రామ్ ఇది ప్లాన్. కానీ ఈ ప్లాను ఒక కార్యాచరణలోకి వచ్చింది ఎప్పుడంటే 1987 నుంచి కార్యాచరణలోకి వచ్చింది. 87 అంటే మన తరమే సార్, మన తరం. మనం 70s లో వచ్చినా మన తరమే, మన టీనేజ్ నుంచి బిగిన్ అయింది ఇది. అవును, నాకు గుర్తుంది సార్ 87 నుంచి కొన్ని మార్పులు. అవును, నాకైతే గుర్తుంది. అప్పుడు ఎందుకో సైలెంట్ గా ఉండడం, కొన్ని తేడాలు ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు. నిజం, ఎస్ 1987. మరి అదే సమయంలో పత్రి గారు వచ్చి సార్ భూమి మీద యాక్టివ్ గా తను ఎన్లైటన్ అయ్యి ఈ ధ్యానాన్ని తీసుకురావటం, ఎంతోమంది ధ్యానులు అనేక ప్రదేశాలు కూర్చొని సామూహికంగా ధ్యానం చేయటం, మన ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు ఎన్నో చోట్ల చేసాం మనం. ఈ సామూహికంగా ధ్యానం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ఉన్నత లోకాల్లోని చైతన్యము ఈ భూమి మీదకి వచ్చి భూమి యొక్క చైతన్యం పెంచబడుతుంది. ఇంతకుముందు సామూహికంగా డిస్ట్రక్షన్ ప్రోగ్రాములు చేసేవాళ్ళు, అందరు కలిసి కూర్చొని ఎలా దీన్ని ధ్వంసం చేద్దామని ప్రణాళికలు వేసే మానవుల నుండి ఇటువైపు వచ్చింది. అందరు కూర్చొని సాధన చేయడం, అందరూ ర్యాలీ లాగా బయటకు వెళ్ళి జంతువు. ఒక మనిషి ఒక ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే ఆయన ఎదుగుదలే కాకుండా ఈ భూమి యొక్క చైతన్యాన్ని పెంచడానికి కూడా ఎంతో ఉపయోగపడేది. తన చుట్టూ ఉన్న ప్రదేశం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా భూ చైతన్యం పెంచడం జరిగేది ఆ ఒక్క వ్యక్తి ధ్యానం ద్వారా. అలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూర్చొని ఈ సామూహిక ధ్యానాలు చేయటం ద్వారా 2012 డిసెంబర్ 21 ఏదైతే అంతం జరుగుతుందని చెప్పేసి అనుకున్నారో, కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు, తర్వాత నోస్ట్రాడామస్ ఎంతోమంది చెప్పారు, మన కూడా చెప్పారు 2000 యుగాంతం అని చెప్పి 2000లో కూడా ఉండే సార్ Y2K అని. అవును, 2000 సంవత్సరాన్ని కూడా డెడ్ లైన్ పెట్టేశారు. అది మిస్ అయ్యి మళ్ళీ 2012 అన్నారు. అయితే ఆ చైతన్యం పెరగటం ద్వారా, ఈ భూమి యొక్క చైతన్యం పెరగటం ద్వారా ఈ భూమి మీద ఏదైతే అంతం జరగాల్సి ఉందో అది తప్పించడం జరిగింది. అంటే వ్యక్తుల యొక్క చైతన్యం పెరగడం వల్ల, ధ్యానంతో చైతన్యం, దాంతో భూమి యొక్క చైతన్యం, ఈ రెండు పెరగడం ద్వారా జరగాల్సినటువంటి అంతం అనేది జరగలేదు. భూమి మీద చైతన్యం పెరిగినా మనిషి అది రిసీవ్ చేసుకోవాలంటే తన చైతన్యం కూడా పెరగాలి కదా సార్. తన చైతన్యం పెరగాలి, కానీ మనిషి లాజిక్గా ఉంటాడు కదా. ఆ లాజిక్గా ఉండటం ద్వారా ఏమయ్యేదంటే ఎక్కువ ఎర్త్కి అందుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లాజిక్ కూడా కొలాప్స్ చేసేటటువంటి పరిస్థితి ఈ భూమి మీద మార్పులు జరుగుతూ ఉన్నాయి. 2024 తర్వాత నుంచి ఎన్నో మార్పులు మళ్ళీ చూస్తున్నాం. 2025లో అయితే అసలు అద్భుతమైన చేంజ్ కనబడుతుంది. ఇది 2012 నుంచి 20 సంవత్సరాల ప్రణాళిక ఈ భూమి మీద మార్పులు. 2022 వరకు, 2012 అంటే 12 నుంచి 20 ఇయర్స్ అంటే 2032 వరకు, 20 సంవత్సరాలు. ఈ 32 వరకు జరగాల్సిన మార్పులన్నీ కూడా జరుగుతాయి. రైట్. ఒక విధంగా ఏదైతే 2012 డిసెంబర్ 21 జరిగిందో అది ఈ భూమాత యొక్క స్వతంత్ర దినోత్సవం అని చెప్పుకోవచ్చు. మనకి భూమికి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కదా. అట్లా ఈ భూమికి స్వతంత్రం వచ్చింది, ఆ తక్కువ స్థాయి శక్తుల నుంచి ఫ్రీడమ్. ఓకే. అయితే ఈ నెల 30వ తారీఖున అంతరిక్షంలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉన్నాయి. దాని కారణంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క చైతన్యంగా మారటం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి 80% మనుషులంతా కూడా ఈ అసెన్షన్లోకి ప్రయాణించడం, అసెన్షన్ యొక్క అనుభూతిని చెందటం, ఆ యొక్క చైతన్యాన్ని రిసీవ్ చేసుకోవటం అనేది
ఈ నెల 30వ తారీఖున ఒక ఈవెంట్ లాంటిది జరుగుతూ ఉంది. అంటే అక్టోబర్ 30 అక్టోబర్ 30న. పైన భూగోళం పైన. అవును. ఓకే. ఒక 3 ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అంతరిక్షంలో. దానివల్ల ఏమవుతుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి చైతన్యం కూడా ఒక ఎట్ ఏ టైం ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది ఈ భూమి మీద. సో ఇప్పుడు ఉన్నదానికి ఇంకా మరింత హైయర్ వెళ్ళబోతున్నాం. అవును. అంటే భూమి వెళ్తుందంటే మనం కూడా వెళ్తున్నాం. అంటే సాధకులు అందరూ ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చారు ఆ ఎనర్జీకి. అంటే మరి సాధన లేని వాళ్ళు, ఇంకా శాకారులుగా మారని వాళ్ళ పరిస్థితి ఏం సార్? ప్రతి ఒక్కరు కూడా దాన్ని, సో అందరి మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు 76% పీపుల్ వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 30 తారీఖుది 600 కోట్ల మంది వరకు అసెన్షన్ యొక్క అనుభవాన్ని వాళ్ళ అనుభూతి చెందుతారు లోపల ఇన్నర్లో. ఓకే. ఎవరైతే రెడీగా ఉన్నారో, మారడానికి సిద్ధంగా ఉన్నారో, వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ చైతన్యం ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లటం జరుగుతుంది. ఇటువైపు వచ్చేస్తున్నారు, ఇటువైపు వచ్చేస్తూ ఉన్నారు. అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఇటు వస్తూ ఉన్నారు. ఓకే. ఇది అంతా ఒక మాస్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి ఎంతో మంది దీని గురించి సాధన చేసేవాళ్ళు ఈ అసెన్షన్ మార్గంలోకి, అంటే ముక్తిని పొందడానికి ఆ దేహ స్థాయిల నుంచి అధిగమించి ఆత్మస్థితిలోకి రావాలంటే ఎంతో సాధన చేయాలి. అవును సార్. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు సాధకులు కూడా శారీరక మానసిక ఒత్తిళ్ల నుండి, ఇబ్బందుల నుంచి గురవుతున్నారు. ఇప్పుడు ఇది అందులోనే భాగమా? అందులో దాటడం కోసమేనా? ఆ దాటడం గురించి ఆ లోపల ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే. ఎంతో కర్మ ప్రక్షాళన జరుగుతుంది ప్రతి ఒక్క సాధకుడికి కూడా. ఆ కర్మ ప్రక్షాళన అనేది జరగటం ఇక్కడ ఏర్పడుతుంది ఈ సమయంలో. అంటే శరీరము, మనస్సు, భావాలన్నీ దాటడానికి ఇప్పుడు జరుగుతున్నాయన్నీ మూల కారణం. ఈ 30 తారీఖు అక్టోబర్ 30 కల్లా ఇంకా అది అంతా ఎండ్ అయిపోయి ఇంకా మనం అంటే అసెన్షన్ వైపుకి వెళ్తాం. అంటే దేహ స్థితి దాటేస్తాం. ఓకే. ఇది అక్టోబర్ 30వ తారీఖున ఏం చూపించారంటే, మాస్టర్స్ని అడిగితే రిపబ్లిక్ డేగా చూపించారు ఎర్త్కి. 2012 స్వాతంత్రం అయితే ఈ అక్టోబర్ 30న రిపబ్లిక్ డే. మనం మనకంటూ సొంత రాజ్యాంగంతో జీవించబోతున్నాం. కాంతి రాజ్యాంగం జీవించబోతున్నాం. దేవతల యొక్క సామ్రాజ్యం. ఓకే. దైవత్వం యొక్క ప్రణాళికలు అవన్నీ జరగబోతున్నాయి. అవన్నీ కూడా ఈ 2025 ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి ఈ యొక్క ప్రణాళికలు పూర్తి స్థాయిలో జరగటం. రిపబ్లిక్ డే ఆఫ్ ఎర్త్. అవును. ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఎర్త్ 2012 డిసెంబర్ 21 నుంచి 21న వచ్చేసింది. ఇప్పుడు మనం అందరం ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం భూమి మీద. అవును. రిపబ్లిక్ డేకి రెడీ కావాలి. ఏం చేయాలి సార్ మరి మనం? ఈ సమయంలో ఎంతో ఒక ఒత్తిడి ఉంటుంది, గందరగోళం ఉంటుంది. మామూలుగా లేదు సార్, ఊహించని ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటే ఒక ప్రోగ్రామింగే చేంజ్ అయిపోతుంది. మనిషి యొక్క ఒక ప్రోగ్రామ్తో వచ్చాడు, ఆ పాత ప్రోగ్రామ్ అంతా తీసేసి కొత్త ప్రోగ్రామ్ వేయాలంటే ఎంతో లోపల అలజడి ఉంటుంది. ఇప్పటిదాకా అద్భుతంగా ఉన్నాం అనుకున్నా కూడా ఆ ప్రోగ్రామింగ్ కూడా లేదు. ఇప్పుడు లేదు. అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కదా, ఏం జరుగుతుంది అన్న దాంట్లో సంధి కాలంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 2012 నుంచి ఇప్పటి వరకు కూడాను అటు కలియుగంలో లేము, ఇటు సత్యయుగంలో లేము. ఓకే. రెండు పడవల మీద కాళ్ళు వేసి కూర్చున్నాం మనం. ఆ రెండు, అటు కష్టాలు, బాధలు, దుఃఖాలు అవన్నీ ఉన్నాయి, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన చైతన్య స్థితులు, అనుభూతులు, విజన్స్ ఎన్నో కనిపిస్తుంది. ఈ రెండు పడవల మీద ప్రయాణం చేయడం ద్వారా ఒక గందరగోళం అనేది లోపల ఏర్పడి ఉంది చాలా మందిలో. ఓకే. ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి పూర్తిగా యుగంలోకి ఒకవైపు వచ్చేస్తాం. రెండు పడవలే, ఒకటే పడవ. ఇంకా వావ్, వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. సో దానికి ఇప్పుడు మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి ఎలా ఉండాలి? ఆ రోజు నుంచి ఎలా ఉండాలి? అదే న్యాచురల్గా జరుగుతుందా? మనం ఏమన్నా పాటించాల్సి ఉంటాయా? ఇప్పుడు న్యాచురల్గా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అవుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అవుతుంది. దీని గురించి చూస్తూ ఉంటే గతంలో కాంతితో అనుసంధానం చేసేటప్పుడు మెడిటేషన్ చేసేవాళ్ళం. ఈ రోజు గురించి ఇది ఇలా జరగాలని చెప్పేసి ఎన్నో సందర్భాలు మెడిటేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ పిఎంసి అభివృద్ధిలో భాగంగా పిఎంసి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి
ప్రతి ఒక్కరి పిఎంసి చూస్తూ ఆత్మపరంగా చైతన్యపరంగా ఎదగాలి అనే మెడిటేషన్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎస్ సార్, కాంతితో అనుసంధానంతో చాలా రీచబిలిటీ పెరిగింది. అవును, అదేదైతే అప్పుడు చేసామో అది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేసరికల్లా చాలా ఒక రకమైనటువంటి ఆనందం. అంటే ఈ లక్ష్యం కోసం అప్పటి నుంచి జరిగింది, లేదా అప్పటి నుంచి జరిగిన ఫలితం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇదంతా కూడా మాస్టర్స్ యొక్క ప్రణాళిక, మన ద్వారా చేయించబడ్డది, మన ద్వారా చేయించబడింది. ఓకే, దీనికోసం అని ఇప్పుడు అర్థమైంది. దీనికోసం అప్పుడు అనిపించింది చేసుకుంటా పోయినాం అనుకున్నాం, అది పిఎంసి డెవలప్మెంట్ లో భాగంగా చేస్తున్నాం అనుకున్నాం. అవును, కానీ అసలు సిసలైన మనకు అంతే కదా సార్, చేస్తూ వెళ్తూ ఉంటేనే అర్థమవుతుంది ఇందుకోసమా అని. ఇప్పుడు ఏమనుకున్నాం, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క చైతన్యం వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరంగా ఎదగాలని చెప్పి అనుకున్నాము. అది ఏదైతే అప్పుడు అనుకున్నామో 2021, 22, 23 సంవత్సరాల్లో ఏదైతే అనుకున్నామో ఈ అక్టోబర్ 30వ తారీఖున ప్రతి ఒక్క ఈ యొక్క చైతన్యం కూడా అసెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వబోతుంది. మనం ఉన్నత చైతన్యంలోకి ప్రయాణం అనేది రామాచారి గారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నెల అక్టోబర్ 30న అద్భుతమైన అసెన్షన్ ఎనర్జీస్ అందరినీ రీచ్ కాబోతున్నాయని తెలుసుకుంటున్నాం. మరి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ సార్, సో అక్టోబర్ 30 అనేది రిపబ్లిక్ డే, మన భూమికి రిపబ్లిక్ డే. అంటే కాంతి రాజ్యాంగము, దైవ రాజ్యాంగంలో జీవించబోతున్నాం మనం. ఎప్పుడో రాజ్యాంగం గురించి విన్నాం మనం, ఇక నుంచి అద్భుతంగా ఉండబోతుంది సత్యయుగం. ఇంకా సో ఇప్పటి నుంచి స్టెప్స్ ఏంటివి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఇప్పుడు అక్టోబర్ 30న అంతరిక్షంలో ఒక 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. 3 గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత కాంతివంతంగా సూర్యభగవానుడు వెలిగిపోవడం జరుగుతుంది అక్టోబర్ 30వ తారీఖున. ఓకే, మనం ఫిజికల్ ఐస్ తో చూడగలుగుతాం, కాంతివంతంగా ఉంటాం. సూర్య గోళంలో, ఆ సూర్యుడిలో ఎన్నో సౌర విస్ఫోటనాలు జరుగుతున్నాయి ఆ రోజు. ఓకే, విద్యుదయస్కాంత శక్తి తరంగాలు తిరోగమించడం, అంతేకాకుండా వేరే గ్రహం నుంచి, వేరే ప్రదేశం నుంచి ఒక తోకచుక్క ఈ భూగ్రహానికి దగ్గరగా ప్రయాణించడం, దగ్గరగా వెళ్ళటం అనేది ఆ రోజు జరుగుతుంది. అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి చూస్తామా, నైట్? అది పర్టికులర్గా టైం ఏమి ఇచ్చారంటే ఈవినింగ్ 5:45 పర్టికులర్ టైం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 5:45 ఒక పీక్ లెవెల్లోకి వెళ్తుంది. బిగిన్ అవుతూ 5:45 సాయంత్రం 5:45 ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి, ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా ఆ యొక్క అనుభూతి చెందుతారు, ఎవరైతే రెడీగా ఉన్నారో. అసెన్షన్ అంటే ఆ సమయంలో ధ్యానంలో కూర్చోవాలా మనం? ధ్యానంలో కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్. అప్పుడే దాన్ని తెలుసుకోగలుగుతాం. దాన్ని మనం ఇప్పుడు ఎప్పుడైతే మన చైతన్యం మారుతుందో, మన 2 పోగుల DNA 12 పోగుల DNAగా ఇంకా 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 ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మానవుడి యొక్క బ్రెయిన్ 20 Hz వరకు ఉంటుంది సాధారణంగా. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో 30 Hz వరకు వస్తుంది. ఎప్పుడైతే 40 అబోవ్ Hz వరకు పెరిగిందో అప్పుడు అతీంద్రియ శక్తులు అనేవి గ్రహించడం జరుగుతుంది. టెలిపతి, టెలికైనసిస్, తర్వాత వేరే వేరే శక్తులు, అతీంద్రియ శక్తులు అన్నీ కూడాను మనిషి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే మన వాళ్ళు కొంతమంది ఇది రిసీవ్ చేసుకున్నారు. ఈ 30వ తారీఖున 100 Hz వరకు ఆ బ్రెయిన్ వేవ్స్ అనేది రీచ్ కాబోతున్నాయి. 100 Hz అంటే మరీ టూ మచ్ అయ్యారు కదా సార్. దట్టుకునే శక్తి మన అందరి దగ్గర ఉందా? సహజంగానే రెడీ అయ్యాము. తట్టుకోలేకుండా కాన్సిక్వెన్స్ ఇంకోలాగా ఉండదు కదా. ఖచ్చితంగా ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక డౌట్ రావచ్చు మీకు, ఇప్పటివరకు ఎంతో సాధన చేసిన వాళ్ళు మాత్రమే దానికి రీచ్ అవుతారు. అదైతే ఈజీ. సాధారణంగా ఉన్న వాళ్ళకు ఎగ్దమ్ 100 అంటే, ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళని 100లో ఫ్రీక్వెన్సీ పెంచితే అదిరిపోద్ది కదా సార్. వాళ్ళు కూడా అసెన్షన్లోకి వెళ్తున్నారంటే ఎలా అనేది ఒక కామన్గా వచ్చే డౌట్. మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే కనుక, ఒక 10వ తరగతి చదివే పిల్లాడు ఉన్నాడు. డే 1 నుంచి కూడా స్కూల్కి వెళ్తూ, ఆ స్కూల్లో చెప్పే పాఠాలు వింటూ, హోంవర్క్ చేసుకుంటూ కష్టపడి చదువుతూ ఉంటాడు, ఒక సాధకుల్లాగా, ప్రతిరోజు ధ్యానం చేసే సాధకుల్లాగా. ఇంకో పిల్లవాడు అప్పుడప్పుడు వెళ్తూ, అప్పుడప్పుడు చదువుతూ, నచ్చినప్పుడు స్కూల్కి వెళ్తూ అలా చేస్తూ ఉన్నాడు. ఇంకో పిల్లవాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, లేదంటే లేదు. అదే అసలు ఒక్కోసారి స్కూల్కే రాడు.
ఈ ముగ్గురు పిల్లల్లో ఎవరు పాస్ అవుతారనుకుంటాం మనం? జనరల్గా రోజు వెళ్ళేవాడే చదివేవాడే రెగ్యులర్ ఉన్నవాడే పాస్ అవుతాడని మనం అనుకుంటాము. రోజు సాధన చేసేవాళ్ళు అసెండ్ అవుతాడని చెప్పి అనుకుంటాం. కనబడుతున్నాడు కాబట్టి వీడు అప్పుడు వస్తున్నాడు పోతున్నాడు మనకు కనబడట్లే. కానీ ఒక 5 డే కరోనా వచ్చింది అనుకోండి. కరోనా వచ్చిన తర్వాత టర్న్ అయి ఎగ్జామ్స్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు? అంతే సంగతులు. అప్పుడప్పుడైనా చదివిన వాడే అవుతాడు. మరి కరోనాలో అందరూ పాస్ అయిపోయారు. మన కరోనా అందరు పాస్, 10th కానీ ఇంటర్ కానీ ప్రతి ఒక్కరు పాస్ అనౌన్స్ చేసేసారు. రోజు కష్టపడి డే 1 నుంచి కష్టపడి చదివేవాడు పాస్ అయ్యాడు, అప్పుడప్పుడు చదివేవాడు పాస్ అయ్యాడు, అసలు స్కూల్కి వెళ్ళినోడు కూడా పాస్ అయ్యాడు. స్కూల్కి వెళ్ళలేదు, వాడు చదువుతాడా లేదు కూడా తెలియదు, అయినా పాస్. ఈ అసెన్షన్ అనేది కూడాను అలాగే జరగబోతుంది 30వ తారీఖున. ఓకే, అందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశం అది. ప్రతి ఒక్కరికి ఇది టచ్ అవుతారు, అందరూ అవుతారు. కానీ ఎవరైతే రెడీగా ఉంటారో, నేను ఇంకా చైతన్యపరంగా ఎదగాలి అని, నేను దేహస్థితిగా కాకుండా ఆత్మస్థితిలో ఉండాలి, ఇది అసెన్షన్ అనేది ఈ భూమి మీద వేసేటటువంటి ఆఖరి అడుగు, లాస్ట్ స్టెప్. ఎన్నో జన్మలు తీసుకొని, ఎన్నో అనుభవాలు పొంది, ఎన్నో పాఠాలు నేర్చుకొని, ఇంకా పాఠాలు ఏమీ లేవు, అన్నీ అయిపోయిన తర్వాత ఈ చివరి స్టెప్ ఏదైతే ఉందో అది అసెన్షన్. ఈ సమయంలో మనందరం అందుకే ఉన్నాం అంటారు. అందరం దాని గురించే వచ్చాం. పర్టికులర్గా అది సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీద దీన్ని అనుభూతి చెందాలి, దీన్ని చూడాలి, ఇది ఎలా ఉంది, ఉంటే ఉన్నాం, పోతే పోయాం, ఈ సమయ కాలంలో అందుకే వచ్చామంటారు. దాని గురించి మనం వచ్చాం. వావ్, అంటే మనం వచ్చిన పనిని పూర్తి చేసే ఒక అద్భుతమైన రోజే అక్టోబర్ 30వ తారీఖు. వండర్ఫుల్ సార్. ఒకటి పైన జరిగేది ఒకటి చెప్పారు, మిగతా రెండేంటి? ఆ రెండు కూడాను అంతరిక్షంలో జరిగేవి. ఇప్పుడు సూర్యుడిలో ఎన్నో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఒకటి, సూర్యుడి యొక్క కాంతి ఎంతో తేజవంతంగా ప్రజ్వరిల్లుతుంది. రెండోది, మూడోది, ఒక తోక చుక్క భూమికి దగ్గరగా 21 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ భూమి ఒక కుదుపుకి గురి అవుతుంది. ఒక కుదిస్తాం కదా, ఏదన్నా తీసుకొని జాడించేటప్పుడు బట్టలు తీసుకొని జాడిస్తాం కదా, అలా భూమి యొక్క చైతన్యం ఒక కుదుపుకి గురి అవుతుంది. అప్పుడు సహజంగా ఈ భూమి మీద ఉన్న మానవులందరి యొక్క చైతన్యం ఆ యొక్క అటెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందడం జరుగుతుంది. మనం లాంగ్ బ్యాక్ ఒక కథ విన్నాం కదా సార్, ఒకే పిల్లవాడిని ఇద్దరు వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అంటారు కదా. ఈరోజు నైట్ డిసిషన్ తీసుకుంటాడు రాజు, సరే అమ్మ నీ బిడ్డనే, సరేలే ఇక రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఇద్దాం అంటారు. రేపు పొద్దున మారేటప్పటికి కథం అది విషయం మారిపోతుంది. అంటే యుగం మారింది ఆ రాత్రికి, అలా జరగబోతుంది అనమాట. బిఫోర్ October 30, ఆఫ్టర్ October 30 అనేటట్టుగా జరగబోతుంది. వండర్ఫుల్. సో ఇప్పుడు మరి ఆ 5:45 PM కదా, 5:45 PM టైంలో అందరూ ఏం చేయాలి? డే అంతా ఏం చేయాలి? ఎక్కువ మౌనంగా ఉండాలి. ఆ రోజంతా మౌనం. వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేయాలి, నా లోపలికి నేను వెళ్ళాలి. బయట ప్రయాణాలు తన లోపల ప్రయాణం పెట్టుకోవడం ఉత్తమం. లోపలికి ప్రయాణం పెట్టుకోవడం ఉత్తమం. డన్. ఈ అసెన్షన్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పండి. ఒక నలుగురు సాధన చేసేవాళ్ళు విముక్తి చెందాలి, అసెండ్ అవ్వాలి అనే ఎవరైతే తపనతో ఉన్నారో, ఒక నలుగురు ఫ్రెండ్స్ ఈ అసెన్షన్ మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఆ ఇంటిని, ఆ ఊరిని మొత్తం వదిలేసి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ అసెన్షన్ ప్రయాణం చేసేటటువంటి దారిలో ఈ నలుగురు చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళ ఎగ్జైట్మెంట్ తోటి మనం అసెండ్ అయిపోతున్నాము, ధ్యానం చేసి సాధన చేసి ముక్తిని పొందుతున్నాం అని చెప్పేసి ఆనందంతో వెళ్ళే ప్రయాణంలో ఈ నలుగురికి ఎదురుగా ఒక పెద్ద తాజ్పాము ఎదురొచ్చింది. ఆ తాజ్పాము చూడగానే ఈ నలుగురిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశారంటే భయపడి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ గొడవరా నాయన, పాము ఎదురొచ్చింది, నా వల్ల కాదు. అసెన్షన్ పక్కన పెట్టు, నా శరీరాన్ని కాపాడుకోవాలి ముందు. ఓకే, పారిపోయాడు. ఇక చేసేది ఏం లేక మిగిలిన ముగ్గురు వ్యక్తులు కూడా ఎట్లాగో వెళ్ళిపోయాడు, మనం ఉన్నది ముగ్గురమే, మన ముగ్గురు అన్నా సరే దాన్ని సాధిద్దామని చెప్పేసి నడుచుకుంటా వెళ్ళిపోయారు. వెళ్తున్న మార్గంలో ఆ పాము మళ్ళా ఎదురొచ్చింది. మళ్ళీ ఎదురొచ్చేసరికి ఇంకొకడు ఏం చేశారంటే, మొదటి పారిపోయాడు, నేను అలాంటి వాడిని కాదు, పారిపోయే రకాన్ని కాదు, నేను నీ అంతేదో చూస్తానని చెప్పేసి దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని నేను చంపేస్తాను, నీ అంత చూస్తాను అని చెప్పేసి. ఎప్పుడైతే అంత చూస్తానని చెప్పేసి దాని మీదకి వెళ్ళాడో ఆ పాము ఇన్ని కాటేసి ఇన్ని చంపేసింది రెండో వ్యక్తి.
మొదటి వ్యక్తి ఏమో పారిపోయాడు, రెండో వ్యక్తి ఏమో పాము కాడికి గురై చచ్చిపోయాడు. ఇక ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు కూడాను చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మన ఇద్దరు అన్నా సరే అటెండ్ అవుదాము పోయి అని చెప్పేసి ఆ ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకొద్ది దూరం వెళ్ళేసరికల్లా ఆ పాము మళ్ళా వచ్చింది మూడోసారి. మళ్ళా వచ్చేసరికల్లా వాళ్ళకి అర్థమైపోయింది, మొదటోడు పారిపోయాడు, రెండో వాడేమో దాన్ని చంపాలి, ఆ చంపలేకపోయి వీడే చచ్చిపోయాడు. అయితే మూడో వాడు కొద్దిగా తెలివైన వాడు, కొద్దిగా ఈ పుస్తక జ్ఞానం అవన్నీ ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు. నీలో ఏదో బాధ ఉంది, అసలు నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి, నీ సమస్య నేను తీరుస్తా, నీకు ఎనర్జీ కావాలా, నీ గురించి నేను ధ్యానం చేసి నీకు ఆ ఎనర్జీ నేను ఇస్తా. ఓకే, నీ లోపల ఆ బాధ ఉండబట్టే కదా నన్ను కాటేయడానికి వచ్చావు, నువ్వు నీ బాధ లేకపోతే నువ్వు నన్ను కాటేయవు కదా, కాబట్టి నిన్ను నేను హీల్ చేస్తా. ఓకే అని మూడో వాడు మాట్లాడేసరికల్లా దానికి ఆశ్చర్యం వేసింది, అరే వీడు నాతో మాట్లాడుతున్నాడేంటి, నేను పాముని కదా అనే ఆ మాటలు శాంతపరిచాయి, వినటం మొదలుపెట్టింది ఏం మాట్లాడుతున్నాడని. ఇతను ఇక ఆనందపడిపోయాడు, నేను చెప్పేది పాము వింటా ఉంది, నేను చెప్పేది జరుగుతుందని చెప్పేసి. వీడేం చేశాడు, అదే చెప్పుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నిమురుతూ ఉండేసరికల్లా ఆ పాము వీని కూడా కాటేసింది. ఈ మూడో వాడు కూడా అవుట్. ఇంకా ఒకళ్ళు మిగిలాడు. ఆ ఒక వ్యక్తిగా నేను ఒక్కనన్నా సరే ఇక ధ్యానం చేసి ఆ సాధన చేసి నేను అటెండ్ అవ్వాలని చెప్పేసి తన ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటే ఒకనొక ఫైన్ డే మళ్ళా ఆ పాము వచ్చింది. ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. మూడు ఎక్స్పీరియన్స్ ఏం చేసినా కూడా ఏం చేసినా ఫలితం అయితే కాదు, మాట్లాడటట్లేదు, పారిపోయేటట్లేదు, ఎదుర్కొనేటట్లేదు. ఆలోచించి క్షణం కళ్ళు మూసుకొని ఏం చేసినా ఏదైతే చేయలేము, నాతో నేను కలిసి ఉండాలి, నేను లోపలికి నేను వెళ్తాను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాడో ఆ క్షణంలో పైన ఒక గద్ద తిరుగుతూ ఉంది. ఆ తిరిగే గద్ద ఆ పాముని తీసుకొని వెళ్ళిపోయింది. వా, అంటే మూడిట్లో బయట ప్రయత్నం చేశాడు. ఒకడేమో బయటికి వారిపోయాడు, ఒకడేమో బయట దాని మీద ఫైట్ చేయాలనుకున్నాడు, ఒకడేమో దాంతో మాట్లాడి నచ్చ చెప్పాలనుకున్నాడు, లాస్ట్ వాడి లోపలికి వాడు వెళ్ళాడు. అల్టిమేట్ సార్ ఇది. ఎంతసేపు బయట ఎదుర్కోవాలని చూస్తాం. ఈ వ్యక్తి కూడా సరే ఇదేదో బాగానే వర్కౌట్ అయింది ఇంకా అని చెప్పి మళ్ళా ప్రయాణం మొదలు పెట్టాడు. ఇంకా నడుస్తుంది. ప్రయాణం మొదలుపెట్టి కొద్ది దూరం వెళ్ళేసరికల్లా ఇంకొక పాము వచ్చింది. ఆ పాము అన్నది ఇంతకుముందు ఒక పాము నీ వల్ల చచ్చిపోయింది, ఆ పాము మా సొంత బ్రదరు, మా అన్న నువ్వు చంపేశావు, నీ అంత నేను చూస్తాను అని. ఈ బ్రదర్ వచ్చేసరికల్లా వీడికి టెక్నిక్ తెలిసిపోయింది కదా, సాధన ఏం చేయకుండా ఆయన లోపలికి ఆయన వెళ్ళిపోయేసరికల్లా అది ఏం చేయకుండా అలా చూస్తా కూర్చుంది. ఈయన బయటకు వచ్చి అడిగాడు, అసలు ఏంటి, నువ్వేంటి, మీ బ్రదర్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి, నాకు మీకేంటి సంబంధం అంటే ఆ బ్రదర్ ఏం చెప్పిందంటే, మేమేదో బయట నుంచి రాలేదు, నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలం మేము, నీ లోపల ఉన్న వాటికి ఉన్నాం మేము, బయట నుంచి కాదు మేము వచ్చింది, ఆ లోపల ఉన్నదాన్ని నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనేది మీకు చూపించడానికి రూపాన్ని చూపించాము. ఆ నీ లోపల ఉన్న ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ ప్రతీకారాన్ని నువ్వు దాన్ని ఫైట్ చేయాలని చూస్తున్నావా, దాన్ని తప్పించుకోవాలని చూస్తున్నావా, లేకపోతే దాన్ని హీల్ చేసుకోవాలని చూస్తున్నావా, ఇవన్నీ నాది కాదని చెప్పేసి నీ ఆత్మస్థితిలో నువ్వు ఉండాలని చూస్తున్నావా. ఎప్పుడైతే తన ఆత్మస్థితిలోకి తను వెళ్ళాడో ఆటోమేటిక్గా అవన్నీ కూడా కామ్ డౌన్ అయిపోయినాయి. సూపర్ సార్. అసలు ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది, అరి, ఇప్పుడు నడుస్తుంది థియేటర్లో. అరి అనే సినిమా, అరిషడ్ వర్గాలు ఎంత రేంజ్లో ఉంటాయి, కృష్ణ భగవాన్ల వారు దానికి ఎలాంటి సొల్యూషన్లు ఇచ్చారు అనేదే ఒక అరి అనే సినిమా. మనందరం అది ప్లే చేసుకోవాల్సిందే. షూర్, తప్పకుండా. చాలా అల్టిమేట్గా ఉంది సార్. అవును. కాబట్టి ఈ సమయంలో చేయాల్సింది మనం పారిపోవద్దు, ఎదురు ఫైట్ చేయొద్దు, దాన్ని ఏదో మచ్చగా చేసుకునే ప్రయత్నం చేయొద్దు. చేయాల్సిందల్లా ఒకే ఒకటి, మన లోపలికి మనం కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళి ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు చెప్పు, నేనేం చేయాలి అని లోపల అడగాలి. దాన్ని ప్రిపేర్ అవ్వటం గురించి ఈ 30వ తారీఖున జరిగే ఈవెంట్, దానికి రెడీ అవ్వటం గురించి ఒక బాలకృష్ణ గారు సేత్ టీం అంతా కలిసి ఒక అసెన్షన్ ప్రోగ్రామ్
జూమ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 23 నుంచే ప్రిపరేషన్ మెడిటేషన్ స్టార్ట్ మెడిటేషన్లో చేస్తున్నారు. డైలీ ఒక 2 అవర్స్ మెడిటేషన్ ఉంటుంది. జరిగే ఈవెంట్కి వీళ్ళందరినీ రెడీ చేయటం. ఏ టైంలో సార్? మార్నింగ్ 7 గంటల నుంచి 5 నుంచి 7 వరకు ఉదయం 5 to 7 మంచి 5 to టైం. 7. ఓకే, అందరికి పాసిబుల్ అయ్యే టైం. ఆ ఒక్కరోజు మాత్రం ఈవినింగ్ 5:45కి 1 గంట ముందు 1 గంట 3 గంటలు 4:45 to 6:45 7:45 వరకు కంటిన్యూ అవుతుంది ధ్యానం. 7:45 వరకు 3 అవర్స్ కంటిన్యూ మెడిటేషన్. సో అక్టోబర్ 23 నుండి 29 వరకు ఉదయం 5 నుండి 7. అక్టోబర్ 30 మాత్రం 4:40 నుండి మేబీ 4:30 నుండి 7:30 వరకు 7:30 వరకు ఒక 3 గంటలు నడుస్తుంది. అంటే ఓన్లీ ధ్యానమే ఉంటుందా సార్ అందులో? ధ్యానం ఉంటుంది. అసెన్షన్ గురించినటువంటి నాలెడ్జ్ ని కూడా షేర్ చేయడం షేరింగ్ జరుగుతుంది. కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది ఈ సమయంలో అసెన్షన్ జరిగే టైంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అవును, వీటిని ఏమని పిలుస్తామంటే దివ్యత్వ జాగృత లక్షణాలను పిలవటం జరుగుతుంది. దివ్యత్వ జాగృత లక్షణాలు దివ్యత్వం జాగృతమయ్యేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే కొంతమందికి అకారణంగా ఏడుపు వస్తూ ఉంటుంది, లోపల దుఃఖం ఉంటుంది, లేకపోతే సడన్గా ఉద్యోగం ఊడిపోవటము, లేకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బాడీ పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ రావటం, తర్వాత జుట్టు రాలిపోవటం, విపరీతంగా నిద్రపోవటం, ఇవన్నీ కూడాను లోపల ఎన్నో మార్పులు జరుగుతున్నప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి అనుభవాలు. రైట్ సార్, నిజం. ఇవన్నీ స్పిరిచువల్ అవేకనింగ్లో ఏమేమి వస్తాయి అనేది కూడా ఈ మధ్య కాలంలో ఆ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి సార్, కొన్ని చూసాం మనం. ఇవన్నీ అందులో భాగమే. వండర్ఫుల్. తెలుగులోకి తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంగ్లీష్లో చాలామంది ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, వేరే వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు. ఇది తెలుగులో తీసుకురావడం అనేది అల్టిమేట్. సో దాంట్లో అసెన్షన్కి సంబంధించిన జ్ఞానము సాధన ఉంటుంది. ఎవరెవరు అటెండ్ చేయాలి? అందరు అర్హులేనా? అందరూ, ప్రతి ఒక్కరు. మరి ఎంతమందికి ఉంది ప్రతి ఒక్కరు చేయగలుగుతారు? అందులో కొన్ని కోట్ల మంది ఆ రోజు తెలియకుండా తెలిసి తెలియకుండా కొన్ని కోట్ల మంది సాధనలో ఉంటున్నారు ఆ రోజు. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు అంటే 23rd నుండి మార్నింగే చేయాలా, ఎనీ టైం అయినా ఓకేనా? ఇప్పుడు కొంతమంది మాత్రమే జాయిన్ కాగలుగుతారు సార్ 5 to 7. సో మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళ ధ్యానం ప్రతిరోజు 1 గంట గంటన్నర. వీలైన వాళ్ళందరూ జూమ్ లో ఉంటారు. మన కెపాసిటీ, మన దగ్గర అకామిడేషన్ ఎంత ఉంటే అంత. యూట్యూబ్ లో లింక్ వస్తుంది. సో యూట్యూబ్ లో ఎంత మంది ఉండగలరో ఉంటారు, జూమ్ లో ఎంత మంది ఉండగలరో ఉంటారు. మిగతా వాళ్ళు మామూలుగా కూర్చున్న ఆ ఎనర్జీస్ కి ఆ టైంలో కూర్చుంటే ఓకే కదా? ఓకే, సరిపోతుంది. ఆ టైంలో 3 గంటలు ఏకదాటి ధ్యానాలు కూర్చోవడం ద్వారా. సో పొద్దున ధ్యానం చేస్తున్నారు సార్. ఈ 23 నుంచి 30 దాకా ఎలా ఉండాలి వాళ్ళ దినచర్య, ఆలోచన, మాటలు, పనులు ఎలా ఉంటే బెటర్ అంటారు? ఎక్కువ కలవరపరిచేటటువంటి అంశాలు జరుగుతూ ఉంటాయి, ఉద్రేకపరిచే అంశాలు, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ వస్తాయి. వాటన్నిటిని గమనించాలి అంతే. సాక్షిలాగా ఉండాలి. సాక్షిలాగా ఒక గోడ యువతలు ఉండి అవతల ఏదో జరుగుతుంటే చూస్తూ ఉంటాం కదా మనం. పక్కింట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, అవునా, ఇట్లా జరుగుతుంది, ఇంట్లో ఏదో జరుగుతామని చూస్తాం కదా, అలా మన లోపల జరుగుతూ ఉంటది గొడవ. వెనకాల ఉండాలి, పెట్టగోడ వెనకాల ఉండి మన లోపల మనం ఉండి ఏం జరుగుతుంది, ఏదో గొడవ జరుగుతూ ఉంది, సమస్య వచ్చింది, ఘర్షణ వచ్చింది, దాంట్లో కలిసిపోయి దాన్ని హీల్ చేయాలనో, దాన్ని ఏదో ఫైట్ చేసి అధిగమించాలనో, దాని నుంచి పారిపోవాలని ఏం చేయకుండా సాక్షి మన లోపల మనం ఉంటూ బయట ఏం జరుగుతుందో అలా ఒక తొంగి చూడాలి. దట్స్ ఆల్. అంతే, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ఆ సమస్య అనేది. మీరు అన్నది ట్రూ సార్. ఈ సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్కరికి ఎమోషనల్ బ్రేక్ డౌన్సే. ఒక్క మాట ఎమోషనల్గా అన్నా తట్టుకోలేని స్థితిలో ఎదుటి వాళ్ళు ఉన్నారు. అవును, అసలు అనకూడని వాళ్ళు, అలా మాటలు రాని వాళ్ళు ఆ టైంలో ఆ ఎమోషనల్ మాటలు గుప్పించడం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువ గడపాలి, నేచర్లో, ప్రకృతిలో ఉండడం, నేల మీద చెప్పులు లేకుండాను ఆ గడ్డిలో, పచ్చి గడ్డిలో నడవటం, ఆ ప్రకృతిని ఆస్వాదించడం, అవన్నీ చేస్తూ ఉండటం ద్వారా ఏమవుతుందంటే సహజంగా ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. వండర్ఫుల్ సార్. మనం తిరుపతి నుంచి వచ్చినప్పటి నుండి రెగ్యులర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నేను. వితౌట్ చెప్పల్ వాక్ చేయడం, అవును, ప్రకృతితో ఉండడం, అది అనుభూతి చెందాలి. ఇప్పుడు నడుస్తూ ఉన్నాము, ఏం జరుగుతుంది, ఆ నేలకి తాగుతా ఉంది, ఏం జరుగుతుంది మన లోపల, బాడీలో ఏమైతుందో, ఆహారం తీసుకుంటున్నాము, ఆస్వాదించాలి తీసుకున్న ఆహారాన్ని.
ఆలోచిస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నామో గమనించాలి. ఏం ఆలోచన వస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? మౌనంగా ఉంటాం నోటితోటి. ఇక్కడ కూడా మౌనాన్ని అలవరుచుకోవాలి. ఇక్కడ రన్ అవుతా ఉంటాయి చాలా. ఇక్కడ రన్ అవుతా ఉంటుంది. సో ఈ 23 నుంచి 30 వరకు ఇలా కాస్త అలర్ట్గా ఉండి సాక్షిలాగా ఉంటే అవును, 30 తారీఖు రోజు వచ్చే ఆ ఎనర్జీని మనం అద్భుతంగా ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం. మనం ఇంకొక స్టెప్ ఈ భూమి మీద వేసేటటువంటి ఆఖరి అడుగు ఏదైతే ఉందో అసెన్షన్, ఆ యొక్క ప్రాసెస్లో అద్భుతంగా మనం పాల్గొనగలుగుతాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది సార్? మరి ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలన్నీ ఒక దైవ ప్రణాళికలో భాగంగా మనం చేసేయన్ని అద్భుతాలే. ఇన్ కేస్ అంగీకరించలే, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా వ్యతిరేకిస్తున్నామంటే 2 ఛాయిస్లు ఉంటాయి ఇక్కడ. మీరు ఈ భూమి మీద వచ్చేటటువంటి మార్పుల్ని అంగీకరించి, కుటుంబాన్ని అంగీకరించి, పరిస్థితులను అంగీకరించి, తన జీవితాన్ని అంగీకరించి ఉండగలుగుతాడా? ఈ భూమి మీద జరగబోయేవన్నీ, తర్వాత జరిగిపోయేవన్నీ కూడా చూడగలుగుతాడు. నేను ఒప్పుకోలేను, పాత విధంగానే ఉంటాను, అంతే ఉంటానంటే ఇక్కడ ఉండటానికి లేదు, అవకాశం లేదు. వేరే చోటికి వెళ్ళాలి, ఇంకో గ్రహంలోకి వెళ్ళాలి. ఈ క్లాస్ లో నాకు వద్దంటే పక్క రూమ్ లోకి తీసుకెళ్ళాలి, బాడీ వెకేట్ చేయడం, దానికి మించి ఇంకోటి లేదు. ఇంకా వేరే క్లాస్ రూమ్ కు పంపిస్తారు, వేరే క్లాస్ రూమ్ పంపిస్తారు. ఇంకొక ఎర్త్ కూడా తయారు చేశారు. ఇంత ముందు ఉన్నటువంటి 3 డైమెన్షనల్ ఎర్త్ ఏదైతే ఉందో అలాంటి ఎర్త్ ఇంకోటి తయారు చేశారు ఫ్రీక్వెంట్ గా, ఈ సమానంగా ఎర్త్కి సమానంగా. అక్కడ మొత్తం ద్వంద్వత్వమే ఉంటుంది, కొట్టుకోవటం, ప్రతీకారాలు, పగలు, వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి అక్కడ. ఇక నేను ఉండద్దు, అందులోనే ఉండాలనుకున్న వాళ్ళకి దానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. లేదు ఇటువైపు ఉంటా అంటే ఇటువైపు, అంటే చాయిస్ ఉంది. ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు సత్యంతో ఉండాలి, అంతే, ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడు చాయిస్ 2 చాయిస్లు ఉన్నాయి సార్. అలాగే ఉంటా అంటే ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. ఇలా లేదు నేను జరిగేదాంతో నేను ఇందుకే వచ్చాను అని అంగీకరిస్తే ఈ క్లాస్ రూమ్ లో కూర్చుంటాం. ఇక్కడ కూర్చుంటాం. అసెన్షన్ క్లాస్ రూమ్ లో కూర్చుంటామా, అజ్ఞానపు క్లాస్ రూమ్ లో కూర్చుంటామా, ద్వంద్వపు క్లాస్ రూమ్ లో కూర్చుంటామా, వన్నెస్ క్లాస్ రూమ్ లో కూర్చుంటామా, ఇట్ ఈస్ అవర్ చాయిస్. ప్రతి ఒక్కరికి ఆ ఎంపిక ఉంది, ప్రతి ఒక్కరికి, ఈవెన్ సాధకులకు కూడా ఎంపిక. అయితే ఏంది, ఇప్పటి వరకు నేను సాధన చేసిన, నేను దాంట్లోనే ఉంటా, హూ విల్ స్టాప్ యూ? ఇంకో కరోనానో, లేకపోతే యాక్సిడెంటో, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలో ఏదో రకంగా ఆ క్లాస్ రూమ్ కు వెళ్ళడానికి మార్గం చూపించబడుతుంది. దగ్గర దాకా తీసుకెళ్ళి చూపిస్తారు. వండర్ఫుల్ సార్, అల్టిమేట్. అసలు అసెన్షన్ గురించి వినడం ఇన్ని కొత్తగా, అంటే ఒక న్యూ వైబ్ ఫీల్ అవుతున్నాం. మీరు నిద్ర అన్నారు చూసారు సార్, ఈ మధ్యకాలంలో కన్నా ముఖ్యంగా ఈరోజు నాకు అసలు మార్నింగ్ మెడిటేషన్ అయినాక నిద్ర జనరల్గా రాదు ఫ్రెష్. ఈరోజు హెవీ నిద్ర మత్తులో ఉన్నాను. మేబీ ఇది జరగబోతుంది అనేది మరి రీచ్ అవుతుందో ఏమో, కానీ అవి బిగిన్ అయినాయి సార్. వండర్ఫుల్. ఇంకా ఒకటి ఏంటంటే, ఎక్కువ మందికి చనిపోవాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. చాలు, ఎందుకు చచ్చిపోతా, అన్నీ అయిపోయినాయి అంటే అంటే అది కూడా పరిణామంలో ఒక భాగమే కదా సార్. భాగం కాబట్టి మనం దృఢంగా నిర్ణయించుకోవాలి. అంతే. రాబోయే కొత్త యుగంలో నేను నా పాత్ర పోషించాలి. పాత్ర ఉంటే ఉంటాము, పాత్ర లేకపోతే అది చాయిసే అని తెలుసుకోవాలి. వండర్ఫుల్ సార్. ఫైనల్ గా మీ మెసేజ్ ఈరోజు? ఫైనల్ గా అంటే, మన గురించి మనం తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాము. ఆ సత్యంలో జీవించడం, సత్యంలో ఉండటం, సత్యాన్ని స్వీకరించడం, సత్యాన్ని ధరించడం, మనతో మనం ఏకమై ఉండటం అనేది ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి, ఆచరించాలి. అదే నా యొక్క మెసేజ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా, అక్టోబర్ 30 భూమికి రిపబ్లిక్ దినోత్సవం. అంటే కాంతి రాజ్యాంగము, దైవ రాజ్యాంగంలో మనం జీవించబోతున్నాం. 2012 డిసెంబర్ 21న మనకు భూమికి స్వాతంత్ర దినోత్సవం జరిగింది. అంటే కంప్లీట్ జీరో, అంతం అవ్వాల్సింది. కొంతమంది సాధకులు, మహాగురువులు ఎంతోమంది భూమి మీదకి వచ్చి సాధన నేర్పించి మనల్ని ఇటువైపు తీసుకొచ్చారు. కాబట్టి మనందరి వైబ్రేషన్, భూమి వైబ్రేషన్ పెరగడం వల్ల ఇప్పటిదాకా ఇలా జరిగింది. సో మరింత అసలు మనందరం వచ్చిందే ఈ అసెన్షన్ కోసం. ఒక కథ కూడా చెప్పారు నలుగురు, ఏం చేయాలి ఏం చేయొద్దో అర్థమైపోయింది కదా. బయట ఏ ఫైట్ చేసినా ఇంకా అక్కడే ఉంటాం కాబట్టి లోపలికి వెళ్ళి గమనిస్తూ ఉండడమే. ఈ 23 నుండి అక్టోబర్ 23, 5 నుండి 7 నుండి అక్టోబర్ 30 సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు 3 గంటల ధ్యానం. 23 నుంచి 29 వరకు ఉదయం 2 గంటల ధ్యానం కంటిన్యూగా వారి ఆధ్వర్యంలో, బాలకృష్ణ సార్ మరియు రామాచారి గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. మనందరం హాజరవ్వచ్చు. సో దీనికి మనకు ఫ్లయర్స్, లింక్స్ అన్నీ పంపిస్తారు.
లింక్స్తో మనందరం జాయిన్ అవ్వచ్చు. లేదా యూట్యూబ్లో కూడా అన్లిమిటెడ్, యూట్యూబ్లో ఎంతమంది అయినా చూసే అవకాశం అయితే మనకు ఉంది. ఇవన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనం ఎప్పటి నుంచి పిఎంసి ఇవన్నీ చెప్తూ వస్తుంది, ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ద్వారా ఇలాంటి గ్రేట్ విషయాలు అందిస్తున్న పిఎంసికి మనందరం సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, అలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.